అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఎ వామ్ వెల్కమ్ టు 2024 క్యాలెండర్ ఇయర్. మేము లెల్లు మాల్కి 31st నైట్ వెళ్ళామండి. డెవిల్ మూవీ చూడటానికి మా వారైతే టికెట్స్ బుక్ చేశారు. అందులో సినీ పోలీస్ ఉంది కదా, అందులో బుక్ చేశారనమాట. అలా లెల్లు మాల్కి వెళ్ళి మొత్తం అక్కడ అంతా చుట్టేసి అక్కడ జరుగుతున్న 31st నైట్ సెలబ్రేషన్స్ అన్నీ కొన్ని పార్టిసిపేట్ చేసి ఇంకా అలా ఫుడ్ కోర్ట్లో కొంచెం ఫుడ్ తినేసి మూవీ చూసుకొని 31st నైట్ అలా సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. అంతేకాకుండా సంక్రాంతి ఆఫర్ కింద 4th జనవరి నుంచి 7th జనవరి వరకు కూడా చాలా ఐటమ్స్ మీద 50% డిస్కౌంట్స్ ఉన్నాయనేసి వాళ్ళు అక్కడ హోర్డింగ్స్ పెట్టారండి. చూసాను. అలాగే అక్కడ సేల్స్ మెన్స్ కూడా చెప్పారనమాట. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. అలా విశేషాలు ఏంటో అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇదే కేపీహెచ్బి రైతు మార్కెట్ అండి. ఇక్కడ మనకి బ్యారిగేట్స్ కనిపిస్తున్నాయి కదా, బ్యారిగేట్స్ నుంచి లెఫ్ట్ సైడే మనము వే తీసుకోవాలండి. రైట్ సైడ్కి అయితే బ్రిడ్జ్ మీద నుంచి మనము హైటెక్ సిటీ వైపు వెళ్ళిపోతాం. లిల్లు మాల్కి రావాలంటే మాత్రం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం తీసుకోండి. లేదంటే మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కారంటే మళ్ళీ టర్న్ తీసుకొని రావాల్సి వస్తుంది. చాలా కష్టం అయిపోతుంది. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. మేము ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మాత్రం ఇలా మిస్టేక్ చేసాము. అందుకే చెప్తున్నాను అనమాట. ఈ లిల్లు మాల్కి రావాలంటే బై బస్ రావచ్చు, ఓన్ వెహికల్లో రావచ్చు, లేదా మెట్రోకి రావాలనుకుంటే కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దిగాలండి. బస్కి వచ్చే వాళ్ళైతే జేఎన్టీయూ స్టాప్ దిగేసి అక్కడి నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేస్తే మనకి లిల్లు మాల్ అనేది వచ్చేస్తుంది అనమాట. రైతు మార్కెట్ నుంచి అలా స్ట్రైట్ వచ్చేస్తూ ఉంటే మనకి లిల్లు మాల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ లిల్లు మాల్ అనేది 6 ఫ్లోర్స్ అండి. అంటే గ్రౌండ్తో కలిపి 6 ఫ్లోర్స్ అనమాట. అలాగే పార్కింగ్ ప్లేస్ అనేది కూడా B4 వరకు ఉందన్నమాట. 4 లెవెల్స్ ఉంది పార్కింగ్ కూడాను. ఇదిగోండి లైట్ సెట్టింగ్తో చాలా దగదగా మెరిసిపోతుంది లిల్లు మాల్ అనేది. మేమైతే క్రిస్మస్ రోజు అయితే వెళ్ళలేదు. అప్పటి నుంచి ఈ సెట్టింగ్స్ అన్నీ పెట్టేశారనేసి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సేమ్ సెట్టింగ్స్ ఉన్నాయి, కొన్ని చేంజ్ చేశారనేసి మాట్లాడుకుంటున్నారనమాట. కానీ డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఇదిగో చూడండి, మనకి రైట్ సైడ్కి కనిపిస్తున్న ఈ వేవ్ ఉంది కదా, ఇటు నుంచే మనకి లోపలికి ఎంట్రన్స్ అనేది, ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ అనేది మనకు ఉంది. నార్మల్గా వచ్చే వాళ్ళంతా కూడా ఈ ఎంట్రన్స్ నుంచే వెళ్ళిపోవచ్చండి. ఎవరైనా వెహికల్స్ వచ్చే వాళ్ళు మాత్రం ఇలా మనకి ఫ్రంట్ నుంచి టర్న్ తీసుకుంటూ పార్కింగ్ వైపుకి, పార్కింగ్ స్లాట్కి మనం వెళ్ళాలి. మాకైతే పార్కింగ్ అయితే 1, 2, 3 3 స్లాట్స్ బుక్ అయిపోయండి. B4లో ఖాళీ ఉన్నాయండి. B4కి వెళ్ళమంటే ఇంకా B4 పార్కింగ్కి వచ్చామన్నమాట. మొత్తం చెప్పాను కదా ముందే, పార్కింగ్స్ అనేవి 4 ఉంటాయి, 4 లెవెల్స్ ఉంటాయి అనేసి. ఇది B4 లెవెల్ అనమాట. ఇలా ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇంకా లిల్లు మాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇదేనండి లిల్లు మాల్ ఎంట్రన్స్. మనకి ఇక్కడే హైపర్ మార్కెట్ అనేది ఉంటుంది. ఇక్కడే చాలా వరకు కూడా మనకి కాన్సర్ట్స్ కానీ అలాంటివి ఏవైనా అవుతూ ఉంటాయి కదా. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కాన్సర్ట్ అవుతుంది అనేసి, మాకు ముందుగా తెలియదు అనమాట. ఆ తర్వాత అక్కడికి వెళ్ళేసరికి సడన్గా సర్ప్రైజ్ అయ్యామన్నమాట. సింగింగ్ కాన్సర్ట్ అయితే జరిగింది. చాలా బాగా చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. పాటలు అయితే మనకి తెలిసిన పాటలు, జనరల్గా మన ఇంట్లో విన్న పాటలు అన్నీ కూడా కొత్తగా ఇక్కడ వినిపించాయి అన్నమాట. క్రౌడ్ చూసారా ఎంతలా ఉన్నారో. మేము ఇంకెళ్ళేసరికి 8 o'clock అయింది. అప్పటికే ఇంత జనాలు ఉన్నారనమాట. ఇంకా తర్వాత ఇంకెంత జనాలు వచ్చారో కూడా తెలియలేదన్నమాట. అంతలా ఫ్లోటింగ్ అనేది ఉందన్నమాట. నాకైతే పండగేనండి. ఎందుకంటే సింగింగ్ లవర్స్గా తెలుస్తుందండి ఆ ఫీల్ ఏంటో. చెప్పలేని మాటల్లోన వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళతో పాటు అక్కడ మేము కూడా అందరం చాలా బాగా పాడుతూ ఎవరికి వచ్చిన వాళ్ళ డ్యాన్సులు వేసుకుంటూ ఒక 1.5 hour ఎలా గడిచిపోయిందో కూడా మాకే తెలియలేదండి.
చాలా బాగా ప్లజెంట్గా అయితే ఒక 1.5 అవర్ని టైంని స్పెండ్ చేసుకున్నాం అక్కడ. ఎందుకంటే మాకు 10:30 కదా సినిమా, ఇంకా టైం ఉందనేసి అలా అక్కడ ఒక 1.5 అవర్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి షాపింగ్ జోన్లోకి ఇంకా ఎంటర్ అయ్యామన్నమాట. మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు వెళ్దామన్నా వెళ్ళాలని అనిపించలేనంత బాగా ఈ కాన్సెప్ట్ని అయితే చేశారనమాట. షాపింగ్ జోన్లో అయితే చాలా వరకు కూడా స్టార్టింగ్ ఫస్ట్ 10 days పెట్టిన ఆఫర్స్ అయితే ఎందులోనా లేవండి. అన్నీ నార్మల్గా మార్కెట్ ప్రైస్గా నార్మల్గా ఏ రేంజ్లో అయితే ఉన్నాయో అవే ఉన్నాయి. ఆఫర్స్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏమీ లేవు. బట్ January 4th నుంచి 7th వరకు కూడా ఆఫర్స్ అనేవి సంక్రాంతి స్పెషల్గా ఆఫర్స్ అనేవి పెడుతున్నారు, అన్నిటిపైన పెడుతున్నారు అనేసి అక్కడ సేల్స్ మెన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చెప్పారనమాట. నేను అడిగాను, ఎందుకంటే మేము ఆల్రెడీ లిల్లు మాల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది. నేను స్టార్టింగ్లోనే 3rd డేనో 4th డేనో వెళ్ళామండి మేము, అది తీసి పెట్టాను, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. అందులో అయితే ఎంత తక్కువ ప్రైజెస్ ఉన్నాయో ఇప్పుడైతే ఆఫర్స్ అయితే ఏమీ లేవు. నేను వాళ్ళని అడిగాను, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి, లిల్లు మాల్ అంటే చాలా తక్కువగానే వస్తాయి అనేసి ఇది బాగా స్ప్రెడ్ అయింది కదా, ఇప్పుడు ఏంటి ఇలా అంటే, లేదు మేడం ఇలా సంక్రాంతి కోసం ఫెస్టివల్స్ అప్పుడే సీజనల్ వైజ్గానే పెడుతున్నారు ఆఫర్స్, ఇప్పుడు నార్మల్గా అయితే ఆఫర్స్ ఏం లేవు. January 4th నుంచి 7th వరకు అయితే మాత్రం అన్నిటిపైన 50% ఆఫర్ అయితే ఉంది మ్యామ్ అని చెప్పారు. ఇదేనండి మొత్తం హైపర్ మార్కెట్ అంతాను. హైపర్ మార్కెట్ గ్రౌండ్లో ఉంది, అలాగే ఇది మేము పైకి వచ్చాము. గ్రౌండ్లో అయితే మనకి ఫుడ్కి సంబంధించిన వెజిటబుల్స్ అని ఇంకా మీట్ అని అన్నీ కూడా కింద గ్రౌండ్లోనే ఉంటాయి. ఫ్రూట్స్, మీటు అవన్నీ కూడా కింద గ్రౌండ్లోనే మనకు ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా చాక్లెట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇంకా మనకి ఇంటికి కావాల్సిన ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి, నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్ అయితే మొత్తం ఇక్కడే ఉంటాయండి. మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సర్వింగ్ ప్లేట్స్ దగ్గర నుంచి, బౌల్స్ దగ్గర నుంచి, మనకి కుకింగ్కి యూస్ చేసే యూటెన్సిల్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే దొరుకుతున్నాయి. వీటి ప్రైస్ అన్నీ నేను వ్యారీ చేశానండి. మేము స్టార్టింగ్లో వెళ్ళి చూసినప్పుడు ఇప్పుడు ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి, ఇప్పుడైతే అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇలా చెప్తున్నాను అని అనుకోవద్దు, చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఎందుకంటే నేను ఆ రోజు వెళ్ళి చూశాను, మళ్ళీ 31st వెళ్ళి చూశాను కాబట్టి నాకు తెలిసిందనమాట ఈ డిఫరెన్స్ అనేది. ఇలా ఇవన్నీ చూసుకుంటూ కొంచెం షాపింగ్ అయితే చేశాను, ఎక్కువైతే చేయలేదండి, కొంచెం అయితే షాపింగ్ చేశాను అనమాట. ఏవో కొన్ని కావాల్సినవి చేశాను అనమాట. ఈ షాపింగ్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి. ఇదిగోండి యార్గా మార్క్ చూపిస్తుంది కదా కిందికి డౌన్, కానీ అదే ఫ్రూట్స్, వెజిటబుల్స్, మీట్ అన్నీ దొరికే మార్కెట్ అనమాట. కిందని గ్రౌండ్ ఇంకోటి ఉంది. ఇలా మేము పైకి వచ్చేసాము. ఇదంతా కూడా 3rd floor ఏరియా. నెక్స్ట్ మనకి ఏ ఏరియాకి మనం ఏ ఫ్లోర్కి వెళ్తున్నామో ఆ ఫ్లోర్కి ఇలా హోర్డింగ్స్ పెట్టేసి ఉన్నాయండి. మనకి కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఆ ఫ్లోర్లో ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. మనము కరెక్ట్గా అవి చూసుకొని ఆ ఫ్లోర్లో ఏమున్నాయో తెలుసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మనం షాపింగ్ అనమాట. ఇదిగోండి 4th floorకి వచ్చాము. ఈ 4th floorలోనే మొత్తం ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అలాగే మనకి థియేటర్స్ కూడా ఉంటాయి. సినీపోలిస్ విత్ ఫుడ్ కోర్ట్ ఏరియా ఇదంతా మొత్తం 5 థియేటర్స్ ఉన్నాయండి. అలాగే ఫుడ్ కోర్ట్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. అన్నీ మనకు తెలిసిన క్వశ్చన్సే ఉన్నాయండి. చాలా వరకు కూడా ఇండియన్ ఉన్నాయి, చైనీస్ ఉన్నాయి, మొత్తం అన్నీ మనకి కావాల్సిన A to Z అన్ని రకాల వెరైటీస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. అంటే మనకి నార్త్, సౌత్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, మనకి చాలా రకాలుగా అన్ని వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి. ఇందులో అయితే బఫెట్ అండి. నాన్ వెజ్ అయితే 1200, వెజ్ అయితే 1100 అండి. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఐ థింక్ 125 వెరైటీస్ ఎన్నో ఉన్నాయంట ఇందులో, మా హస్బెండ్ చెప్పారు. నెక్స్ట్ అలాగే KFC వాళ్ళది మాత్రం చాలా బాగుందండి. మనము జస్ట్ ఆర్డర్ అనేది మనమే సెలెక్ట్ చేసేసుకొని మనీ అనేది మనమే పే చేసేసి జస్ట్ ఆ రెసిప్ట్ ఇస్తే చాలు మనకి ఆర్డర్ అనేది ఇచ్చేస్తున్నారనమాట. ఇదైతే చాలా బాగుంది. చకచక అన్నీ చేసేసుకున్నాం అనమాట మాకు మేమే. ఏ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకున్నారు మా పిల్లలైతే. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం వాళ్ళకి త్వరగానే వచ్చేసాయి. మాకైతే నార్మల్ మేము కొంచెం పావుబాజీ టైప్గా, లేకపోతే చోలే బటారా ఒకటి అలాంటివి తీసుకొచ్చుకొని మేము తిన్నాము. మాది వెరైటీ రావడానికే చాలా లేట్ అయ్యింది. పిల్లలది అయితే త్వరగానే వచ్చేసింది. వాళ్ళైతే వాళ్ళ పని త్వరగా చక్కగా కానిచ్చేసారనమాట. ఆర్డర్ వచ్చేసిందిగా ఇంకెందుకు లేటు కానివ్వండి అని అంటుంటే ఇంకా అటాక్ అని ఇద్దరు స్టార్ట్ చేశారనమాట. ఇంకా మూవీకి టైం అయిపోతుంది అనేసి త్వరగా తినేసి
ఇంకా థియేటర్ వైపుగా వచ్చామన్నమాట. మాకైతే స్క్రీన్ 3 డెవిల్ మూవీ స్క్రీన్ 3 వైపు వచ్చామన్నమాట. ఇదంతా కూడా మొత్తం 5 థియేటర్స్ అండి. థియేటర్స్ అయితే చాలా బాగున్నాయి, చక్కగా అనిపించింది అనమాట. కానీ లైటింగ్ లేదండి, చాలా చిన్న డిమ్ లైట్ తోటే లోపలికి వెళ్ళామన్నమాట. ఇలా బాగా అనిపించింది కొంచెం. కనిపించట్లేదు నాని, నువ్వు జాగ్రత్త. ఇంకా డెవిల్ మూవీని చూసేసుకొని ఇంటికి బయలుదేరామండి. మూవీ అయితే మాత్రం చాలా బాగుందండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది మూవీ. అందరూ వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంది, నిజంగానే చెప్తున్నానండి. ఇలా సినిమా చూసుకున్న తర్వాత అర్ధరాత్రి 2 గంటలు అవుతుందండి, ఇంటికి రీచ్ అయ్యాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో గురించిన కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విశాలాక్షి.